హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి ఇంట్లోనే చాక్లెట్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మనకు బయట బేకరీలో దొరికే ఫ్లేవర్లో అలాగే అంతకంటే మంచి టేస్ట్లో వచ్చే విధంగా మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దామండి. నేను ఈ వీడియో వచ్చేసి స్పీడ్ మోడ్లో పెట్టలేదు, నార్మల్గానే ఉంచాను. ప్లీజ్ నచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేయండి, నచ్చిన వాళ్ళంటే స్కిప్ చేసేయండి. చేసి చాక్లెట్ కేక్ చేసేద్దామండి. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వచ్చేసి నేను 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. చూడండి, 1 కప్పు మైదా పిండి. దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా. మనం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కదండి, దానికోసం అని చెప్పేసి 1/2 కప్పు కోకో పౌడర్. ఇది మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి. దీన్ని తెచ్చుకొని వేసుకుంటే మనకు చాక్లెట్ ఫ్లేవర్లో కోకో పౌడర్ వేస్తున్నాను. వీటన్నింటిని ఒకసారి జల్లెడ పట్టుకుందామండి. ఇలా జల్లెడ పట్టడం వల్ల మనకు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేది ఈవెన్గా కలుస్తుంది. అలాగే మన కేక్ కూడా కాస్త పఫీగా వస్తుంది. చూడండి, మనకు ఈ ఎక్స్ట్రా అనేటివి వచ్చేసినాయి కదా. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. పుల్లటి పెరుగు అయినా సరే మీరు వేసుకోవచ్చు. 1 కప్పు వేసి ఇక్కడ వచ్చేసి నేను ఒక 3/4 షుగర్ యాడ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి 1/2 కప్పు. అలాగే దీంట్లో సగానికి కాస్త షుగర్ని వేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మొత్తం 3/4 షుగర్ వేసాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక బీటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకు కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి, నేను కొన్ని పాలని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. చూడండి, కాస్త గట్టిగా ఉంది కదా, మరి కొన్ని పాలు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని అంతా కలిసే విధంగా ఈవెన్గా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీలో రావాలి.
దీంట్లో వచ్చేసి ఒక పావు కప్పు ఆయిల్ని యాడ్ చేద్దామండి. ఇది వచ్చేసి పావు కప్పు మెజర్మెంట్ కప్పు. చూడండి, పావు కప్పు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వెనిలా ఎసెన్స్ అండి. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. మనకు కేక్ ఫ్లేవర్ రావడం కోసం దీన్ని కాస్త వేస్తే సరిపోతుంది. దీంతో ఒక హాఫ్ టీ స్పూన్ అనుకోండి వేస్తున్నాను. అంతే అండి, మరొకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకు ఈ బ్యాటర్ అనేది ఈవెన్గా మిక్స్ అవుతుంది. మన కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే అండి, ఇది వచ్చేసి కేక్ టిన్ కొత్తది. దీంట్లో పేపర్ ఉంది కదా, దీన్ని తీసేద్దామండి. ఇలాగే వేస్తే బాగోదు కదా. నేను పిల్లల కోసం అని చెప్పేసి పాలు వేడి పెట్టాను. దాన్ని కాస్త తీసి దీన్ని కాస్త వేడి చేద్దాం. ఇలా వెయిట్ చేసి మనకు ఏదైనా స్టిక్కర్ అయినా సరే ఈజీగా వచ్చేస్తుంది దానికి అంటకుండా. చూడండి, మనకి ఇక్కడ కూడా కొద్ది కూడా అంటకుండా వచ్చేసింది. ఇప్పుడు దీని అడుగు బాగానే ఉన్న స్టిక్కర్ని కూడా తీసేద్దామండి. ఓకే అండి, దీన్ని ఒకసారి వాష్ చేసి వాడుకుందాం. దీన్ని వాష్ చేసి క్లీన్ చేసాం కదండి. ఇప్పుడు దీంట్లో కాస్త ఆయిల్ వేసి అంతా ఈవెన్గా కలిసే విధంగా ఈ విధంగా అప్లై చేయాలి. ఇప్పుడు దీంట్లో పొడి పిండి ఉంటుంది కదండి, దాన్ని కాస్త ఈ విధంగా చల్లి దీన్ని అంతా ఈవెన్గా కలిసే విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఈ కేక్ టిన్లో వేసేద్దాం. ఇలా వేయడం ద్వారా మనకు కేక్ అనేది అంటుకోదండి. దీన్ని ఒకసారి 1-2 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం ద్వారా దాంట్లో ఉండే ఎయిర్ బబుల్స్ అనేటివి పూర్తిగా పోతాయి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ పై ఒక
బాండి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని దీంట్లో ముందుగా ప్రీహీట్ చేసుకోవడం కోసం నేను కాస్త సాల్ట్ వేస్తున్నాను. నాతో ఇప్పుడు ప్రస్తుతానికి శాండ్ అయితే లేదండి. ఒక 1/2 ఇంచ్ మందం వచ్చే విధంగా కాస్త సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. పాలు కూడా మళ్ళీపోయాయండి. ఈవినింగ్ కదా, పిల్లలకు కాస్త ఈవినింగ్ పాలు తాపడం కోసం పాలు కూడా పెట్టాను. ఓకే అండి, సాల్ట్ కూడా వేసాను. ఇది కాస్త వేడి అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్ని అందులో పెట్టాలి, ఒక స్టాండ్ పెట్టేసి. చూడండి, మనకు సాల్ట్ కూడా కాస్త వేడైపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక స్టాండ్ వేసుకోవాలి. ఒక స్టాండ్ పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ టిన్ని ఇందులో పెట్టేయాలి. అంతే అండి. దీనిపై ఒక మూత పెట్టేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని బేక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన కేక్ అనేది రెడీ అయిపోయింది. కరెక్ట్ 35 to 40 మినిట్స్ పట్టిందండి. చూడండి, దీన్ని కూడా ఎక్కువ అంటట్లేదు. చూడండి, మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. దీని ఇప్పుడు ఇలా సీజర్తో చూడండి, ముందే ఊడిపోయింది. చూడండి, మనకు ఈజీగా వచ్చేస్తుంది. మనకు అనాల్సిన అవసరం కూడా లేదండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసాం కదా, ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఏంది చూడండి, ఎంత చక్కగా వచ్చిందో కదా. చూడండి, చాలా పఫీగా కూడా ఉంది. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ ఫాస్ట్గా చేసుకునే చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.